ఈరోజు ఇదేదో సెషన్ లాగా ఫీల్ అవ్వకుండా ఇది నా ప్రయాణం అంటే నా జర్నీ ఎలా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందండి చెప్తాను. నేను ఆహ్, ఇంటర్మీడియేట్‌లో ఉండేటప్పుడు అనుకుంటా 2005 సంవత్సరంలో ఆహ్, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉండేటప్పుడు నాకు ధ్యాన పరిచయం జరిగిందన్నమాట. ఎలా అంటే మా కజిన్ మా మామయ్య కూతురు. తన ద్వారా నేను ధ్యానంలోకొచ్చాను. తనే మా అసలు ఫస్టు మా ఫ్యామిలీలో మెడిటేషన్ అనేది తనే తెలుసుకుంది. తను ఎలా అంటే జీకే సార్ వాళ్ళు ఫస్టు ఆహ్, వైజాగ్‌కి మెడిటేషన్ జీకే సార్ వాళ్ళే పరిచయం చేశారన్నమాట. అలా గాజువాకలో వాళ్ళు క్లాసెస్ అవి పెట్టడం అవన్నీ చేస్తుంటే, వాళ్ళ దగ్గర మా వదిన వాళ్ళు నేర్చుకొని, తను మాకు పరిచయం చేసింది. అంటే 2005లో అప్పుడు నాకేం అంత అసలు తెలీదు. ఏంటంటే ధ్యానం అంటే జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవడం అని చెప్పిందన్నమాట. కళ్ళు మూసుకొని కూర్చోవటం. మాంసాహారం అనేది చాలా పాపాహారం అని చెప్పిందన్నమాట. ఏదైనా చెప్తే ఇది చెడు అంటే చేయొద్దనేది చిన్నప్పటి నుంచే అదొకటి ఇదుంది మాట బాగా. ఇది చెడు అంటే ఇంక అది చెయ్యొద్దు అనేది మాత్రం ఇంక బలంగా ఉంటదన్నమాట. అలా నాకు ఆహ్, అప్పటినుంచి ఇంక ధ్యానం కూర్చోవటం, కళ్ళు మూసుకొని ఉండటం, తర్వాత శాకాహారులుగా మారిపోవటం అనేది జరిగింది. అది అలా గడుస్తుంది, తడుస్తుంటే డిగ్రీలో డిగ్రీకి వెళ్ళేసరికి అందరూ ఇంకా ఏంటి ఈ అమ్మాయి అంటే ఒక వైరాగ్యం వస్తది కదా! వచ్చిన తర్వాత అందరూ నన్ను కొంచెం వియర్డ్‌గా చూస్తూ ఉండేవారన్నమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా. ఏంటి ఇలా తయారైంది అన్నట్టు. హుహు. కొంచెం వైరాగ్యంగా ఉంటాం గదా! అలా అప్పుడు నన్ను కొంచెం విచిత్రంగా చూస్తూ ఉండేవారు. చూస్తుంటే ఆహ్, అలా అలా జర్నీ జరుగుతుంది. జరుగుతూ అలా ఆహ్, మా ఇంకా కొంచెం పెళ్లి అంటే డిగ్రీకొచ్చినాక పెళ్లి జరిగింది నాకు. అప్పుడు 20 ఇయర్స్ అప్పుడు పెళ్లయిపోయింది. ఆ పెళ్లి జరిగినాక అప్పటికి మళ్ళీ అంతా పాత అయిపోయిందన్నమాట. అంటే మళ్ళీ ధ్యానం మానేసేయడం. శాకాహారుల నుంచి మళ్ళీ అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ మానలేదు కదా! అందుకని మళ్ళీ యథావిధిగా మాంసాహారులుగా ఉండటం. ఇన్ని జరిగాయి. ఒక 1 ½ ఇయర్ శాకాహారిగా ఉండడం. తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ లైఫ్ స్టైల్ మారిపోయిందన్నమాట. నార్మల్‌గా. అంటే మళ్ళీ మాంసాహారులుగా తయారవ్వటం అలా జరిగింది. నాకు 20 ఇయర్స్ అప్పుడే మ్యారేజ్ కూడా అయిపోయింది. అప్పుడు చదువుతుండగానే మ్యారేజయింది. అప్పుడేంటంటే హ్మ్. ఎలా లైఫు అసలు ఏమీ తెలీదు. అంటే ఇంకా ఆ టైంలో ఇంకేంటి ఎంతసేపు కాలేజ్‌కెళ్ళి రావటం, చదువుకోవటం ఇంతవరకే తప్ప జీవితం అంటే అసలు పెద్ద అవగాహన ఏమీ లేదు. అసల లైఫ్ ఎలా ఉంటదో కూడా తెలీదు. ఆ టైంలో మా హస్బెండ్ ఇక్కడే ఉండేవారు అప్పటికి. యూఎస్‌లో ఉండేవారు. అప్పుడు ఆయన యూఎస్‌లో ఉండి ఒక 6 ఇయర్సో, 7 ఇయర్స్ నుంచో యూఎస్‌లో ఉన్నారు. పెళ్లి కూడా ఇంకా ఆన్‌లైన్‌లో అంతా చూసుకొని పెళ్లి జరిగింది. అంటే ఇండియా వచ్చారు. ఒక 7 రోజుల ముందు పెళ్ళికి ముందు ఆయన్ని చూసానన్నమాట. మా అన్నయ్య ఆళ్ళ ఫ్రెండ్ తను. అయితే పెళ్లి జరిగింది. అంతా బానే ఉంది. అయిన తర్వాత ఇంకా హ్మ్. స్టార్ట్ అయితాయి. పెళ్లయిన తర్వాత జరిగే కష్టాలు పట్టాలి ఫ్యామిలీ. అసలాంటి జీవితం పట్ల అస్సలు అవగాహన లేదు కదా! అప్పుడెలా అంటే పెళ్లయిన తర్వాత 2 మంత్స్ ఉన్నారు మా హస్బెండ్. ఉండి వెళ్ళిపోయారు. నేనప్పుడు కన్సీవ్ అయ్యానన్నమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పెళ్లయ్యి ఇంకా సంవత్సరం కూడా తిరగకముందే మా పాప కూడా బయటకొచ్చేసింది. నాకు పాప పుట్టింది. మా హస్బెండ్ డెలివరీకొచ్చారన్నమాట ఇండియాకి. ఒక 2 నెలలుండి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన యథావిధిగానే యూఎస్ రిటర్న్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఇంకలా. అంటే ఏం తెలీదు. ఇంకసల లైఫ్ ఏంటి ఇలా ఉంది. ఆహ్, చూస్తే ఎలా అంటే చాలా భారంగా ఉంటున్నట్టే ఉంది జీవితం చూస్తే. ఎలా అంటే ఇంకా ఏమీ తెలియకుండా వయసులోనే పెళ్లయిపోవటం. ఇంకా చదువు కూడా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు ఇంక అయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నానింకా. ఓ పక్క కాలేజ్‌కెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంట్లో కూడా మా అత్తయ్య గారు అనేవారు. "ఏంటి కాలేజ్‌కెళ్ళట్లేదు" అవి. ఓ పక్క పాప. ఇంకలా ఉండేది మాట. అలా అవుతుండగా ఇంట్లో ఇంకా ఏంటంటే వీళ్ళందరూ ఒక రకం అంటే మనం ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబంలోకెళ్ళేసరికి మన ఆలోచన విధానం వేరేగుంటది. ఆళ్ళ ఆలోచన విధానం వేరేగుంటది. ఒకసారిగా మనకు అంటే అవగాహన శక్తి, ఆలోచించే విధానం కూడా వేరే ఉండొచ్చు. అంత మెచ్యూరిటీ కూడా లేదు. లేకపోయేసరికి ఏంటి నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది. మా వాళ్ళందరూ ఏంటి ఈళ్ళందరూ ఇలా ఉన్నారు ఇంకా. అంటే వాళ్ళందరూ ఏదో
భూతాల్లా కనిపించేవారు దెయ్యాలు. మా హస్బెండ్ చూస్తే దగ్గర లేరు. ఇంకా లైఫ్ చాలా కష్టంగా ఉంది. అందరూ బాగా చదువుకొని ఇంకా నాతోటి వాళ్ళందరికి ఎవరికీ పెళ్ళిళ్ళు కూడా కాలేదు. మా తోటికోడలు వాళ్ళందరిని చూస్తే మా బావగారు, మా తోటికోడలు చుట్టూ అందరూ చాలా బావున్నారు. వాళ్ళ హస్బెండ్ అందరూ ఫ్యామిలీస్‌తోని. నా లైఫ్ ఏంటి ఇలా ఉంది? అంటే అసలేంటి తెలియట్లేదు అనేటట్టు ఉండేది మాట. అప్పుడు ఒక పక్క ఏంటంటే, మా హస్బెండ్ విపరీతమైన ఆల్కహాల్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారు. ముందు నుంచే ఉన్నారు. తనకి హాబిట్ ఉంది. ఆహ్, ఒక పక్క చూస్తే అతనేమో విపరీతంగా తాగటము. ఇంకా ఏంటంటే చెప్పుకున్నంత నాకు ఎమోషనల్‌గా అంత సపోర్ట్ చేసేది ఎక్కడ లేదన్నమాట. అంటే మా మదర్ కూడా ఇంకా మెంటల్లీ ఒక ఇష్యూ అనమాట. ఆమె సో, ఆమెకి అంత చెప్పుకునేదేముండదు. ఇంకా, ఇంకా ఫాదర్, మదర్ ఇంకా ఆళ్ళకేమి చెప్పేదుండదు. ఎక్కడ ఇంట్లో ఇంకా అంటే ఎక్కడ మనం ఎమోషన్స్ షేర్ చేసుకునేది అంత లేదు. ఇంట్లో మా అత్తయ్య, మామయ్య ఆళ్ళందరూ ఇంకా కొంచెం నాతో డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం ఇవాళ ఉంటుంటే, ఏంట్రా బాబోయ్! అంతా చుట్టుపక్కల అందరూ ఆడపడుచులు, తోటికోడళ్ళందరూ. ఆళ్ళందరూ విచిత్రంగా అంటే వాళ్ళు తేడాగా ఉంటున్నారు అనుకుంటున్నాను గానీ, అసలు అంటే నేనే విచిత్రంగా ఆలోచిస్తున్నాను. అంటే విచిత్రం మీన్స్ అది నేనే ఒక మెచ్యూర్డ్‌గా అంటే అంటే కుటుంబ వ్యవస్థ గురించి తెలియదు కదా! అలా ఆలోచిస్తున్నాను, అలా ఉంటున్నాను అని అనుకునేదాన్ని. అంటే అనుకునేదాన్ని కాదు అప్పుడైతే. ఇప్పుడు అనుకుంటున్నాను గానీ, అప్పుడైతే వాళ్ళందరిని నేను తప్పుగానే అర్థం చేసుకునేదాన్ని. వీళ్ళేంటో ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని అన్నట్టు అనుకునేదాన్ని. అప్పుడు నా హస్బెండ్ చూస్తే అలా ఉంటున్నాడు. నాకేం పాప పుట్టేసింది అసలు ఎలా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఏంటి మా జీవితం ఏంటి? మా ఆయనకి ఏమైనా అయితదేంటో? అతనెలా ఇలా ఉంటున్నారు? అసలు ఎందుకు నా జీవితం ఏంటి? అని ఇంక రకరకాల పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసుకొని అసలు లైఫ్ ఏంటో అయిపోయింది. ఇంక జీవితమే లేదన్నట్టు అనిపిచ్చేదన్నమాట నాకు. ఆ క్రమంలో ఏంటంటే, మా ఆయన ఒక 5 సంవత్సరాలు ఇండియాకి రావటానికి లేదు కంప్లీట్‌గా. పాప పుట్టినప్పుడు డెలివరీకొచ్చారు. ఆ 2 నెలలు ఉండటం తప్ప, తర్వాత ఇంక పూర్తిగా 5 సంవత్సరాలు ఇంటికి రాలేదన్నమాట. తనకి పేపర్ వర్క్ అది లేదు ఇండియాకి రావటానికి. సో, 5 సంవత్సరాలు ఇండియా రాకపోయేసరికి నాకు ఇంకా విపరీతమైన స్ట్రెస్, ఒత్తిడి చాలా మానసికంగా, మెంటల్లీ ఇంక రకరకాలుగా ఆహ్, ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ లేదన్నట్టు ఒక రకంగా ఒక పక్క ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదన్న అమ్మ వాళ్ళవి అండ్ అత్తయ్య వాళ్ళు ఎటు చూసినా సపోర్ట్ లేదంతా సింగిల్‌గా అంటే నాతోనే మా అత్తయ్య ఆళ్ళుంటున్నారు. కానీ ఆళ్ళందరూ మా తోటికోడళ్ళు వాళ్ళు, మా ఆడపడుచులు నాకిద్దరు తోటికోడళ్ళు, ఇద్దరు ఆడపడుచులు. ఆళ్ళందరూ చుట్టూరే. కానీ వాళ్ళందరూ ఒకటిగా ఉంటున్నారు. నాతోనే వేరుగా ఉంటారు అన్నట్టు నా మనసుకి నాకనిపిచ్చేది. నాతోనే విచిత్రంగా బిహేవ్ చేస్తారు. నాతోనే ఎలా ఉంటారన్నట్టు. అయితే నాకు చూసే చిన్న పాపాయే. అసలేంటి జీవితం ఇంకసల విరక్తిగా ఉండేదమాట. లైఫ్ అంటే చాలా ఇంక విరక్తి ఇంక. జీవితం అయిపోయింది పూర్తిగా ఇంక లేదు అన్నట్టు అనిపిచ్చేది చాలా. అంత దుఃఖంగా అసల బాధగా ఇంకలా విపరీతం పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని ఉండే టైంలో ఇంక ఈ 5 సంవత్సరాలు గడిసింది అలాగా. అప్పుడలా అలా అలాగే ఆలోచన విధానం ఉండేది పూర్తిగా. ఉంటే ఏంటంటే నాకు విపరీతమైన హెడేక్ మాట. రోజు బెడ్ మీద పక్కన టైగర్ బామ్ ఉండేది. అది రాసుకోకుండా ఉండలేని రోజు ఉండేది కాదసల. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అంటే ఎప్పుడు పడితే అప్పుడు అలా రాసుకుంటానే ఉండేదాన్ని. అది రాసుకోలేని రోజంటూ ఉండేది కాదు. అంతలాగా ఆ టైగర్ బామ్ నేను వాడాననమాట. టైగర్ బామ్ తర్వాతేంటంటే విపరీతమైన తలనొప్పి. 5 సంవత్సరాలు నిద్రపోలేదు నేనస్సల. అంటే ఇలా అంటే పడుకొని ఉండటమే గానీ అసలు నిద్రపోవటం అనేది తెలీదు మాట. అంత స్ట్రెస్ విపరీతమైన ఒత్తిడికి లోనైపోవటం. తర్వాత ఆహారం తింటే అరిగేది కాదు అస్సల. అంత తినబుద్ధేసేది కాదు. తింటే అది అరిగేది కాదు. విపరీతంగా అది కూడా వామిటింగ్స్ అయిపోవటం. బాగా గ్యాస్ అంటే పుల్లని తేనెపలు రావటం. అలా చాలా అంటే లోపలంతా కోపం, ద్వేషం అన్నీ పెట్టుకున్నాను కదా! చిరాకు, విసుగు అన్నీ అలా ఉండేదిమాట. తర్వాతేంటంటే, ఇంకా ఈ, ఈ మెడ ఇక్కడ ఇవన్నీ నొప్పులొచ్చేసాయన్నమాట. షోల్డర్స్ ఇవన్నీని. ఈ మెడ దగ్గర నుంచి. అంటే ఇక్కడ కూడా కొంచెం చూపించుకుంటే కొంచెం పూసలు అరుగుతున్నాయనేసి. అంటే అంతా కుటుంబ భారం అంతా నా పైన ఉంది. ఎందుకంటే నేనే మా వాళ్ళందరిని టేక్ కేర్ చేసేదాన్ని. మా అత్తయ్య, మామయ్య గారిని. మా ఆడపడుచులు కూడా మా చిన్న ఆడపడుచు మా ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు అంటే వాళ్ళిక్కడికొచ్చే వరకు ఇల్లు కట్టుకునే వరకు మా ఇంట్లోనే ఉంటూ ఉండేవారుమాట వాళ్ళు కూడా. వాళ్ళు ఎవ్రీ వీక్ కూడా వచ్చేసినా అంతకుముందు
తర్వాత ఇల్లు కట్టుకునే దానికి వచ్చినప్పటికి కూడా కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నా. వీళ్ళంతా మొత్తంగా నా పైనే ఉంటారన్నట్టు, అందరిని నేనే చూడాలన్నట్టు, ఇంక రకరకాల ఆలోచనలు. అందరూ కూడా మళ్ళీ నాతో సఖ్యంగా ఉంటారన్నట్టు నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ అంటే అప్పుడు నా ఆలోచన విధానంకి అలా అనిపిచ్చేది మాట. అలా ఉంటూ రకరకాల ఇంక అంటే నా జీవితం ఇంక భారంగా అన్నట్టు ఇలా ఇలా తయారయింది చేసుకున్నాను. తర్వాత ఏంటంటే మళ్ళా 2012 నుంచి నేను యోగాలోకి ఎంటర్ అయ్యానన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ భిక్షమయ్య గురూజీ వాళ్ళుంటారు కదా! వాళ్ళు 1 ఇయర్ క్యాంప్ 1 ఇయర్‌లీ వన్స్ 10 డేస్ క్యాంప్ చేసేవారుమాట. ప్రతి ఏరియాకొచ్చి వాళ్ళు చక్కగా క్యాంప్ పెట్టేవారు ఒక 10 డేస్. ఆ తర్వాత అక్కడ ఎవరో కొన్ని మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు అది కంటిన్యూ చేసేవారు మంత్స్ అండ్ మంత్స్. అలా ఆ టైంలో ఆ క్రమంలో నేను ఆహ్, వాళ్ళ దగ్గరికెళ్ళి ఆహ్, నేను యోగాలో జాయిన్ అవ్వటం, చక్కగా యోగా నేర్చుకోవటం, కంటిన్యూగా నేను, మా వదిన అంటే ఎవరు నాకు ధ్యానం పరిచయం చేసింది కదా! తను ఉష. తనే నా మొదటి గురువు. అయితే ఇద్దరం కలిసి ఆహ్, అక్కడ క్లాసెస్‌కి వెళ్ళటము. క్లాస్ రోజు యోగా చేయటం. యోగా చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే 12 నుంచి మళ్ళీ నేను శాకాహారిగా మారిపోయానన్నమాట. అంటే ఎప్పుడైతే యోగా మొదలుపెట్టానో, యోగా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంక పూర్తిగా నాకు విరక్తి కలిగేసింది లోపల నుంచి. మాంసాహారం పట్ల పూర్తిగా ఒక విరక్తొచ్చేసింది. ఆ తర్వాత ఇంకేంటంటే 2012 అంతా ఇలా యోగా అలా అలా జరుగుతా ఉంది. 2013 నుంచి మరలా ధ్యానం పట్ల బాగా ఆసక్తి పెరిగింది. మా వదిన నేను కలిసి ఇంకా నేను అప్పటికే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే బాబా భక్తురాలనమాట. మా ఇంట్లో అందరూ ఇంకా బాబా డివోటీస్ ఇంకంతా. చిన్నప్పటి నుంచి బాగా పూజలు, కార్తీక మాసాలు ఇవన్నీ మా అమ్మగారు ఎక్కువ చేయించడం, అలా గుళ్ళకి తిప్పడం అన్నీ చేసేవారు. అదే అలవాటు ప్రకారం ఇంక నేనిక్కడ ఎప్పటికప్పుడే అంటే అదే గురువారం అయితే 3 పూట్ల ఆరతికెళ్ళటం, ఇంకలా రోజు బాబా గుడికెళ్ళటం అలా చేసేదాన్ని. అదేంటంటే ఇంక మా వదిన నాతో పాటు ప్రయాణం చేసింది. అంటే నన్నెలా తీసుకురావాలనుకుందో ఏంటో మాకు తెలీదు గానీ నాతో పాటు ఇలా బాబా గుళ్ళకి రావటం, అంటే తను మంచి స్థితిలో అప్పటికే మంచిగా ధ్యానంలో ఉంది. నాతో పాటు గుళ్ళకి రావటం, అలా భజనలకి రావటం చేస్తూ అలాగా ఈ ఫస్ట్ యోగాకొచ్చింది. 2012లో యోగాకి రావటం. 2013 నుంచి ఇలా ధ్యానం మొదలుపెట్టానమాట. అప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత అప్పుడు స్పిరిచువల్ రియాలిటీ చూడటం, ధ్యానం చేయటం, తర్వాత బుక్స్ మొదలుపెట్టానప్పుడు. ఏంటంటే, నా మొట్టమొదటి బుక్కేంటంటే, నా లైఫే మార్చేసిందది. పూర్తిగా. నా ఆలోచన విధానం పూర్తిగా ఒకప్పటి నుంచి ఇంకొక ఎలా అంటే, నా గతానికి, భవిష్యత్తుకి ఎలా అది చాలా చేంజ్ మాట అలా. అలా మార్చేసిన బుక్కేంటంటే, 'మీ జీవితం మీ చేతిలో' లూయిస్ ఎల్‌హే బుక్ మాట. పూర్తి కంప్లీట్‌గా. ఆ బుక్ చదివినాక నేనెంత ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యానో. ఎలా అంటే అంతవరకు ఎంతైతే నెగెటివ్‌గా ఆలోచన ఉండేదో, అంటే మనుషుల పట్ల, వాళ్ళ పట్ల, వీళ్ళ పట్ల ఎలా వాళ్ళ అందరూ ఇలా వేరే రకంగా ఉంటారని. అలా అంతా ఇంకప్పటి వరకు ఆలోచన విధానానికి ఆ తర్వాత ఆ పుస్తకం చదివిన తర్వాతకి పూర్తిగా మారిపోయిందన్నమాట. ఇంక కంప్లీట్‌గా ఆ పుస్తకం నన్నిలాగా ఒక టర్న్ తిప్పేసిందన్నమాట. నా ఆలోచన విధానం ఎప్పుడైతే ఇలా పూర్తిగా టర్న్ తిరిగిందో, ఆలోచన విధానం మారగానే పూర్తిగా నా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా ఇంట్లో అన్నీ మారడం మొదలుపెట్టిందన్నమాట. ఆహ్, ఆ బుక్ చదివాను. తర్వాతేంటంటే, అలా నెమ్మది ధ్యానం జరుగుతా ఉంది అలా 13 అంతా. తర్వాత 2014 నుంచి ధ్యానం బాగా జరుగుతుంది. జరుగుతుంది. ఆ టైంలో ఒకసారి ఆహ్, మా హస్బెండ్ కోసం అనేసి అనుకుంటా. కిరణమయి ఆంటీ అని ఇప్పుడు మా వదిన ఉన్నారు కదా! ఉష. తన ఫ్రెండ్ కిరణమయి ఆంటీ కూడా. కిరణమయి ఆంటీ మా వదిన ఉష ఇద్దరు ఒకసారే మెడిటేషన్ నేర్చుకున్నారు. జీకే సార్ వాళ్ళ దగ్గర. ఆ ఆంటీ అంటే నాకంటే సజెస్ట్ చేశారన్నమాట. ఇలా నేను ఇలా మా ఆయనకి ఎక్కడైనా కౌన్సెలింగ్ చేపిద్దాం అనేసి. అంటే ఆల్కహాల్ గురించి. ఆయనొచ్చారు 14లో. అయితే అప్పుడు ఎలా అయిందంటే ఆహ్, శ్రీదేవి మేడంకి సజెస్ట్ చేశారన్నమాట. అక్కడికి వెళ్ళు బావుంటది కౌన్సెలింగ్ ఇద్దాం చూడు అని అన్నారన్నమాట. అంటే సరే అనేసి నేను ఫోన్ చేసి వెళ్తే, ఆ మేడం ఏంటంటే శ్రీదేవి మేడం చక్కగా ఆమె కౌన్సెలింగ్ మా హస్బెండ్‌కని గాని, కానీ అది నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఏంటంటే పూర్తిగా ఆహ్,
తను ఎలా అసలు ధ్యానంలోకొచ్చారు? ఎలా ఆమె రాత్రంతా వాళ్ళ తమ్ముడు చాలా ఆరోగ్యం పరిస్థితిలో ఉంటే తనెలా ధ్యానంలోకొచ్చారు? తనెలా అయితే రాత్రంతా ధ్యానం చేశారనే విషయాలు నాకు ఎంతో గాఢంగా అంటే గుండెను తాకేసాయన్నమాట. అంత చాలా ఇన్‌స్పైర్ చేసాయి. ఎందుకు నేనలా చేయకూడదు రాత్రంతా సాధన అనేసే విషయం నన్ను చాలా అంటే ఇంక బాగా ఎంత ప్రోత్సాహం చేసిందంటే, అయితే సరే అనేసి నేను ఇంక ఆ రోజు నుంచి రాత్రులు గాఢంగా ఇంక రాత్రంతా కూర్చోవటం, ధ్యానం చేసేదాన్ని. ఎందుకంటే నాకు పగలెక్కువ సమయం లేదు. పగలు మాది డూప్లెక్స్ హౌస్ ఇంక మొత్తం ఇంట్లో పని మనుషులు పెట్టుకోవడానికి మా అత్తయ్య ఆళ్ళకిష్టం ఉండదు. సరే. మా ఇంట్లో పనులు చేసుకోవాలి. అండ్ చిన్న పిల్ల కూడా కదా! మొత్తం ఇంకా పెద్ద ఫ్యామిలీ ఇంక అలా ఉండేది కాబట్టి, ఇంగేం చేసేదాన్ని రా పగలంతా పనులు రాత్రంతా ఇంకా రాత్రంతా ఇంకా మా మా పాపని పడుకోబెట్టేసి నా పక్కనే ఒక పిరమిడ్ పెద్ద పిరమిడ్ తీసుకున్నాను. 4/4 పిరమిడ్. ఆ పిరమిడ్ కింద ఇంక రాత్రంతా కూర్చోనమాట. రాత్రి కూర్చుంటే మళ్ళీ తెల్లారే లెగటం. అలా కూర్చోవడం, ఇంక ధ్యానం చేశాను. కొన్ని నెలలే చేశాను అలా కూర్చొని. ఇంక స్టార్ట్ చేశాను. అసలు విపరీతమైన మంచి ధ్యానం జరుగుతుంది. ఒకరోజు ఇలా చేస్తుంటే ఇలా తల అది వాల్సి టక్కున కొట్టారు ఇలా. అంటే ధ్యానంలో ఇలా జరుగుతాయని కూడా నాకు అంతవరకు అంటే ఎక్స్‌పీరియన్స్ లేదు. అంతవరకు ఎక్కడ క్లాసులు వినలేదు నేను. మా వదిన మామూలుగా తను చెప్తే అంటే ఇలా మామూలు ధ్యానం ఇలా చేయాలి, అలా చేయాలి అవి చెప్పుకుంటా అంతవరకే తప్ప గాని బయట క్లాసులు గాని, బయట ఎక్స్‌పోజర్ లేదు మాట. ఇలా సజ్జన సాంగత్యాలు ఇవన్నీ లేవు అప్పట్లో. అంత పుస్తకాల్లో కూడా ఎక్కువ లేవు. తక్కువగానే. ఆ తర్వాతేంటంటే అప్పుడు చేస్తున్నా. ఒక 7 రోజులకి ఏమైందంటే, ఏడో రోజు నుంచి నాకు అసల తలనొప్పి ఎగిరిపోయింది. తలనొప్పంటే అసలు పూర్తిగా మాయమైపోయింది. అంతవరకు ఒక్కరోజు గూడా అసల టైగర్ బామ్ రాసుకోవడంట పడుకునేదంటే లేదు. అంటే మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటదో అంతలా అంత సివియర్‌గా ఉండేదన్నమాట. చాలా. మైగ్రేన్ కాదు గానీ అంత సివియర్‌గా అంటే చాలా ఇంక ప్రాణం పోతుంది. అలా అంతలా నొప్పి అలా నొప్పి కంటిన్యూ ఉండేదన్నమాట అలా. అది 7 రోజులు నేను తర్వాత గమనిస్తే నాకు ఏడో రోజుకి మట్టుమాయన్నమాట. అసలు ఏంటి అసలు ఇలా అంటే అదొక ఫస్ట్ టైమ్ కదా! అసల ధ్యానాలకొచ్చినాక ఇదేంటి ఇలా ఇలా కూడా ఉంటదా అనే విషయం నాకు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి సాధన తపన పెరిగింది బాగా. చేస్తున్నాను. ఇంకేంటంటే నెమ్మదిగా ఫుడ్ తింటున్నాను. అంటే తింటే ఏం తిన్నా కూడా ఇలా వామిటింగ్స్ అయిపోవడం, గ్యాస్ ఇష్యూ అంటే ఇలా పుల్లని తేనెపలు రావడం పోయింది తగ్గిపోయింది. చక్కగా ఏం తిన్నా హాయిగా తినగలుగుతున్నాను. చాలా ఇష్టంగా తినగలుగుతున్నాను. తింటంటే బావుంటుంది నాకు. ఇంక అలా చేస్తుంటే సడెన్‌గా నిద్రపోవడం కూడా తెలిసిందనమాట. చాలా డీప్ స్లీప్‌గా బట్ బాగా చాలా ఇష్టంగా అంటే పడుకుంటే ఇలా నిద్రొచ్చేస్తుంది అనేలాగా. అయ్య బాబోయ్! ఇంకేంటి ఏంట్రా బాబు ఇంత ఇలా కూడా ఉంటదా అనేసి అసల తెలీదు కదా! అనేసి ఇంక అలా చేస్తున్నాను. ఇంకా తపన. ఇంకా చేయాలి. జరుగుతుంది. ఇంక జరుగుతుంటే ఇంక మెడ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఏ నొప్పులు లేవు. ఇంక అన్నీ మొత్తం హీల్ అయిపోయాయి. 41 డేస్‌లో అనుకుంటా మొత్తం నాకు తెలిసి నా బాడీ అంతా హీల్ అయిపోయి నాడీ మండలి శుద్ధి జరిగింది బాగా. హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేవు. అంటే ఫస్ట్ నుంచి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే నేను మానసికంగా ఒత్తిడికి లోనయ్యానో, అప్పటి నుంచి నాకు ఈ తలనొప్పి, నిద్ర లేకపోవటం ఆలోచన విధానం బాగలేదు. సరిగ్గా లేనప్పుడు నిద్రపోయింది. నిద్రతో పాటు హెడ్‌ఏక్ స్టార్ట్ అయింది. తర్వాత ఫుడ్ డైజెస్ట్ సిస్టమ్ అంటే ఇష్టం లేకుండా మనం ఇంట్లో వాళ్ళు వాళ్ళని వేరే రకంగా అనుకుంటున్నప్పుడు, మన కోపాన్ని, ద్వేషాన్ని అదంతా నా బాడీ పైన పడింది కదా! ఇవన్నీ ఏంటంటే అన్నీ ఎగిరిపోయాయి. ఆలోచన విధానం మారిపోయింది. లోపలంతా స్టార్ట్ అయింది ప్రేమ. ఇంకసల ఇంట్లో ఆ తర్వాత ఇంకా ధ్యానం చేస్తున్నాను గదా! చేస్తా ఉంటే ఇంక అందరి పైన ఇష్టం, ప్రేమ పెరుగుతుంది. అంటే ఇష్టం అంటే ఏంటి మీన్స్ ఇంకా వారుగా అంగీకరించడం అనేది స్టార్ట్ అయింది నా లైఫ్‌లో. వాళ్ళు మా అత్తయ్యాళ్ళు, మామయ్యాళ్ళు ఇంకా నాతో ఆడపడుచులు అందరూ బావుంటున్నారు. ఇంక అందరూను చాలా వాళ్ళెవ్వరు మారలేదు. నేనే మారానని నాకర్థమైంది. ఇంక లైఫ్ మోర్ బ్యూటిఫుల్‌గా ఇంక తయారవుతుంది అలాగా. అని చక్కగా ధ్యానం జరుగుతా ఉంది. ఎంత అద్భుతంగా జరుగుతా ఉంది. తర్వాత ఇంకేంటంటే ఆహ్, మా గాజువాకలోనేంటంటే కన్య థియేటర్ ఉంటది. ఆ పక్కన హ్మ్, సత్యనారాయణ మాస్టర్ వాళ్ళది ఒక పిరమిడ్ సెంటర్ ఉంటదనమాట. అక్కడ క్లాస్‌కి వెళ్ళాను నేను. హ్మ్. క్లాస్‌కి మా వదిన తీసుకెళ్ళినట్టుగున్నారు. నాకు తెలిసి లేదంటే నేను వెళ్ళానో గుర్తులేదు గానీ.
ఒకటి ఫస్ట్ క్లాస్ ఏంటంటే వంశీ సార్ క్లాస్ విన్నాను. తర్వాత అక్కడ క్లాస్‌కి వెళ్ళాననమాట. అక్కడ క్లాస్‌కి వెళ్ళాక అక్కడికి ఆహ్, ఆయన సైంటిస్ట్ ఆయన కూడా. ఆయన పేరు నాగేశ్వరరావు గారు సంథింగ్ ఏదో ఆయన పేరు. అయితే ఆ మాస్టర్ క్లాస్ వినేసరికి నాకు చాలా, చాలా మోటివేషన్‌గా అనిపించింది. అంటే విన్నది నేనే కాకుండా ఇంకా అప్పుడు మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలని కోరిక కలిగింది గాఢంగా. నేను వినాలి. ఎందుకంటే నాకింతవరకు క్లాసెస్ వినటం అనేది ఎక్కడ లేదు. నేను జ్ఞానం తీసుకోవాలి. నాతో పాటు అందరికీ జ్ఞానం పంచాలి. ఇంకా నేను అనేది ఇంక బాగా లోపల నుంచి తన్నుకొస్తే, ఆ క్లాస్ విన్నాక నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యి, అప్పటి నుంచి ఏంటంటే, ఆ రోజు నిర్ణయించుకున్నా మా ఇంట్లో క్లాసెస్ పెట్టాలని. 41 డేస్ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఆ రోజు. క్లాసు స్టార్ట్ చేసినాక ఇంకా అందరూ ఆ రోజు నుంచి ఇంకా కిన్నమి ఆంటీ ఇంకా మా వదినలున్నారు కదా! వాళ్ళ ద్వారా ఇంకా నంబర్స్ అందరు మాస్టర్స్ నంబర్స్ గ్యాదర్ చేయటం, వాళ్ళు కాల్స్ చేసి క్లాసెస్ ఆహ్, ఆర్గనైజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాం మా ఇంట్లో. ఇంకేంటంటే రోజుకో మాస్టర్ ఇంకా ఫస్ట్ ఒక 11 డేస్ అని స్టార్ట్ చేసింది. అలా 41 డేస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేంటంటే నిత్యం క్లాసెస్ ఇంట్లో. అలా మంచి మంచి మాస్టర్స్ రావటం. వంశీ సారు, జీకే సారు, ఆహ్, ఈయన నంద సారు, ఇంకా రకరకాలుగా ఎంతోమంది మాస్టర్స్ అందరూ వచ్చి ఇంకా క్లాసెస్ ఇవ్వటం. ఇంకా రోజు రోజుకి ఇంకా ఏంటంటే ఈ తపనకి తగ్గట్టు ఇలా జ్ఞానం పొందుతూ ఉంటే అసలింక లోపల ఇంక అదేంటంటే చెప్పలేని బ్రహ్మానందం అంటే ఇలా ఇలా డాన్స్ ఉరుకులేసినట్టే అప్పుడు ఇంకా అందరికి పంచాలి గదా! తపన అందరిని పిలిసేయటం. అందరిని ఇంకా అప్పటికి వరకున్న మొహమాటాలు అవన్నీ పోయాయి. ఇంకేంటంటే అందరిని పిలుచుకురావడం. ఒక రకమైన షై ఫీలింగ్స్ అవన్నీ ఎగిరిపోయి అందరి మాస్టర్‌ని పిలుచుకురావటం. అందరిని పిలవడం. ఇంకా క్లాసెస్ పెట్టేయడం. ఇంకా మాస్టర్స్‌కి అంటే ఫుడ్ పెట్టడం. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేయడం. ఇంక నిత్యం ఎలా అంటే పండగ వాతావరణం అయిపోయింది. ఇంక నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా! అలా అయిపోయింది నాకు నా జీవితం కన్నా అంటే అబ్బా! ఇంక ఇంకా ఇంక రోజు ఉరుకులు పరుగులు అదే ఏదో ఒక స్ట్రెస్ లేకుండా, ఇది లేకుండా ఇంకా నిరంతర ఆనందం ఇంక. నిత్యం ఆనందం అన్నట్టు అయిపోయింది. ఇంక తర్వాత మా హస్బెండ్ కూడా వస్తా ఉన్నారు కదా! 2014 నుంచి ఆయన రావటం స్టార్ట్ అయింది. రావటమే ధ్యానమా చక్రానికే తీసుకొచ్చేసాననమాట ఇంక. ఇంటికి కూడా కాదు. మొదట 5 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఆయన్ని ధ్యానమా చక్రాలకే తీసుకొచ్చాం. ఇంకా ఇంక ఎవ్రీ ఇయర్ తను కూడా రావటం. ఇంకా 2015లో అనుకుంటా, మా ఇంటి పైన పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేయించాం. అనుకున్నామాట. అంటే ఆ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌కి ముందే 2015లో బుద్ధ పౌర్ణమికి ఆహ్, ఎక్కడ బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీకెళ్ళామాట. వెళ్తే అప్పుడు అక్కడ ఒక కింగ్ చాంబర్ పిరమిడ్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉంటే, ఇంటి పైన పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ జరిగినట్టు, దానికేమో ఇనాగరేషన్‌కి జేకే సార్ వచ్చి చేసినట్టు, అలా ఒక విజనొచ్చింది. ఇంకా ఓకే. వచ్చిందని అంతగా అప్పటికి అంత పెద్ద తెలీదేమీని. వస్తే ఓకే. వదిలేసాం దాన్నలాగే. తర్వాత ఇంక సడెన్‌గానే 2015లో ఇంకా ఆ పిరమిడ్ ఒక 5 రోజుల్లోనే కన్‌స్ట్రక్షన్ అయిపోయింది ఇంటి పైన. అంటే మా టెర్రస్ పైన 10/10 వేసాము. వేసిన తర్వాత ఇంకా అక్కడ ఆ పిరమిడ్ కూడా చక్కగా అందరిని పిలిసి మాస్టర్స్ అందరిని ఇనాగ్రేషన్ జరిపించి, జీకే సార్‌తో జరిపించి, ఆ తర్వాత అందరూ ఇంకా అక్కడి నుంచి పైన ధ్యానం అనేది ఇంకా పిరమిడ్‌లో జరగటం చుట్టూ ఇంకా ఆ టెర్రస్ పైన ఆ పిరమిడ్‌లోన అలా కూర్చొని క్లాసెస్ ఇంకా నిత్యం జరుగుతా ఉండేయమాట. ఇంకెలా అంటే ఇంకసల ఆ పిరమిడ్‌లో ఎవరు కూర్చున్నా చాలా అసల ఫుల్ ఎనర్జీస్ ఫీల్ అయ్యేవారన్నమాట. ఎందుకంటే నిత్యం ఎక్కువ సాధన జరుగుతా ఉండేది. నేను చేసేదాన్ని. ఇంకెవరైనా వచ్చినా కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలా ఇంకా మా ఫ్యామిలీ అందరూ ధ్యానంలోకొచ్చారలా. మా అక్క పాప, బాబు తర్వాత మా ఆడబొడుచులు, తర్వాత మా బావగారాళ్ళొచ్చి కూర్చున్నారుగా. ఇంక అంతే. అంత ఎక్కువ కాదు. ఇంకా ఆహ్, మా మామయ్యాల భార్యలు, అంటే మాకిద్దరు మామయ్యలు, ఇద్దరు మామయ్యల భార్యలు, వాళ్ళ పిల్లలు, అంటే మా కజిన్స్ ఈళ్ళందరూ. ఆహ్, ఇంకలా మొత్తం మా ఇద్దరు మామయ్యల భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, ఇంకిలా మా ఆడపడుచుల పిల్లలు మా ఇంకా ఇలా అందరు ఫ్యామిలీ అందరూ కూడా ఇలా ధ్యానులుగా మారడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అలా మా వదినలు, మా చిన్నొదిన, మా పెద్దొదిన ఇలా. ఈళ్ళందరూ అంటే మా అన్నయ్య ఆళ్ళు కెనడాలోనే ఉంటారు ఇద్దరన్నయ్యలు కూడా. వాళ్ళ ఫ్యామిలీతోని అక్కడే ఎడ్మంటన్‌లో ఉంటారు. ఇలా అందరూ ఇలా ధ్యానంలోకి రావటం.
ఫ్యామిలీ అందరూ ధ్యానంలోకి రావడం అందరూ ఆడవాళ్ళందరూ మొత్తంగా ఇప్పటికి శాకాహారులే. మగవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, తింటున్నారు వాళ్ళు. ఇంకా అలా అందరూ ఫ్యామిలీ అందరూ ఇలా వే శాకాహారులుగా మారారు. అందరూ ధ్యానంలోకొచ్చారన్నమాట. ఇలా క్లాసెస్ ఎప్పుడు జరుగుతా ఉండేవి. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటిని గూడా కింద పోర్షన్ కింద పోర్షన్‌ని సెంటర్‌గా మార్చామాట. అక్కడ కూడా సుబ్బలక్ష్మి అని ఉంటారన్నమాట. తను మెడిటేషన్ మాస్టరే. వంశీ సార్ వాళ్ళ శిష్యురాలన్నమాట ఆమె. అక్కడ క్లాసెస్ ఆమె చూసుకుంటారు. ఆమె కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇంకా పత్రి సార్ బర్త్‌డే జరుగుతది. నంద సార్ సంవత్సరికం జరుగుతూ ఉంటది. ఎప్పటికప్పుడే అక్కడ మాస్టర్స్ పెద్ద పెద్ద మాస్టర్స్‌వి అందరివి క్లాసెస్ అవుతుంటాయి. సీనియర్ మాస్టర్‌వి అందరివి కూడా క్లాసెస్ అవుతూ ఉంటాయి. అలా అక్కడ క్లాసెస్ జరగడం. తర్వాత ఇంకేంటంటే 2015లో నేను మొదటిసారి హిమాలయస్ వెళ్ళానన్నమాట. ఎలా అంటే అసలు అప్పటికి వరకు నేను అసలు బయట ప్రపంచం నాకు తెలీదు. పెళ్ళైనప్పుడు హనీమూన్‌కెళ్ళడం మా హస్బెండ్ నేను ఊటీ, కొడైకెనాల్ తప్ప అంతవరకు నాకసల బయట ఎక్స్‌పోజర్ అంటే లేదన్నమాట. ఎలా అంటే మొదటిసారి హిమాలయస్ అసల ఏం తెలీదు. ఏదో చదువుకున్నప్పుడు హిమం అనే తప్ప పదాలు తప్ప అలా అలాంటి టైంలో ఎలా అంటే వైజాగ్ నుంచి కూడా ఎవ్వరు లేరు. నంద సార్ ఒకళ్ళే. నంద సార్ కూడా ఎక్కువ పరిచయం కదా! అప్పటికే అప్పుడప్పుడే క్లాసెస్ పిలుస్తున్నాం కదా! అలా అలా పరిచయం మాట అంతవరకే. తర్వాతేంటంటే అప్పటికే అప్పుడు అలా నంద సార్ వాళ్ళతో కలిసి వైజాగ్ నుంచి మేము బయలుదేరాం. అక్కడి నుంచి ఏలూరు నుంచి, విజయవాడ నుంచి చాలా మంది మాస్టర్స్ వచ్చారు. అబ్బా! ఇంకా మొదటిసారి హిమాలయస్‌లోకి అడుగుపెట్టేసరికి ఆ రోజుకి ఇంకొక విషయం చెప్పాలి. ఆ రోజు ముందు రోజేంటంటే, ఆ ముందు రోజు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నాకు, మా పాపకి. మా పాప బస్సు మా ఇంటి దగ్గరలో మిస్ అయింది. ఆ బస్సుని క్యాచ్ చేయాలనేసి నేను చాలా ఫాస్ట్‌గా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫాస్ట్‌గా ఎళ్తున్నాను. చాలా ఫాస్ట్‌గా మాట. అది సింగిల్ వే. అటునుంచి కూడా వెహికల్స్ వస్తున్నాయి. వస్తూ వస్తూ ఇంకా చాలా నేనెంత ఫాస్ట్‌గా ఎళ్తున్నానో అటునుంచి వాళ్ళు కూడా అంతే ఫాస్ట్‌గా వస్తున్నారన్నమాట. కారు టక్కున గుద్దింది. డబ్బేయాలని ఇంకా నేను మా పాప రోడ్డుకి అంటుకుపోయామమాట తలలో. అంటుకుపోతే బండి చాలా స్మాష్ అయిపోయింది. మాకేమైందో కూడా స్పృహ లేదన్నమాట. కొన్ని కొన్ని నిమిషాలే లేవు అలా అలా. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళమాట. వాళ్ళు చూసి నేడ్చేస్తున్నారు. పిల్లలిద్దరూ ఏమైపోయారో ఏంటో అసల తలలిద్దరికీ నా రోడ్డు మీద గుద్దేశాయి అసల అనేసి చాలా ఏడిసి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు ఆళ్ళందరూ. తీసుకెళ్ళిపోతే ఇంకేంటి అక్కడికెళ్ళి చూస్తే ఏంటి ఏమైనా అయిందా అనేసి అన్నీ మొత్తంగా ఎక్స్‌రే, ఎంఆర్ఐ అన్నీ చేయించారుగా మా పాపకి, నాకు. అసల ఒక్క చిన్న చిన్న రెక్కలు ఆ మచ్చలుంటాయి చిన్న చిన్నగా. అంతే తప్ప పాపకి నాకు కూడా అసలు ఏ మాత్రం గాయాలు కాలేదు. అసలు ఏ దెబ్బలు తగలలేదన్నమాట. ఆహ్, అంటే అది యాక్సిడెంటెడ్ జోనే చాలా పెద్దగా అయింది. కానీ ఒక చిన్న రక్కుడుతోనే అసల అంటే ఏదో పెద్ద కర్మ ఉండుంటది మేబీ. చాలా ఈజీగా చాలా ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ నెక్స్ట్ రోజు హిమాలయస్‌కి తీసుకెళ్లారన్నమాట. ఇంకా అదేంటంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఇంక నేను మా హస్బెండ్‌కి కూడా చెప్పలేదిలా. ఎందుకంటే నెక్స్ట్ రోజు హిమాలయస్ ఎళ్తున్నాం కదా! మళ్ళీ వెళ్ళనివ్వరనేసి మా పాపని మా అత్తయ్య ఆళ్ళకి అప్పచెప్పేసి నేను నెక్స్ట్ రోజు హిమాలయస్ ఎళ్ళాను. వెళ్తే అసల ఎంతోమంది మాస్టర్స్ అప్పటి వరకు ఇంకా పెద్దగా బయటికెళ్ళలేదు కదా! కొత్త కొత్త మాస్టర్స్ అందరిని చూసరికి ఇంకా అందరితో స్నేహం ఏర్పడి అందరూ చాలా బాగా అసలు మంచి మంచి మాస్టర్స్ మాట. ఇంకా సాధకులందరూ చాలా అద్భుతంగా సాధన చేసేవాళ్ళమాట. ఇంకా తపన అందరికి అలాగే తపన. అది మంచి పౌర్ణమి టైంలో వెళ్ళటం. బాబాజీ కేవ్స్‌కెళ్తే ఎంత ధ్యానమో అసల. ఇలా బాడీ స్ప్రింగ్ అయిపోయేది అసల. ఆ ఎనర్జీస్‌కి. ఇంకా అసలేంటంటే అందులోంచి బయటికి రాలేకపోయేవాళ్ళం. రాలేనప్పుడు ఏం చేశానంటే అక్కడున్న చెట్లన్నీ అందరం హగ్ చేసుకుంటే కానీ బయటికి రాలేకపోయేవాళ్ళం. అంత హై వైబ్రేషన్ మాట. బాబాజీ కేవ్స్, తర్వాత పాండవ కోలి, తర్వాత హైడేకన్ బాబా ఆశ్రమం నా ఫేవరెట్ ప్లేస్ మాట. చాలా అసల. ఆహ్, అదయింది. ఎళ్లి చాలా చాలా ఇంకా ఎంతో డీపెస్ట్ అనుభవాలు పొందొచ్చామాట బాగా సాధన. వచ్చిన తర్వాత ఆ తపన ఇంక ఉండలేక ఎళ్ళిన 10 రోజులకి కదా! దసరా హాలిడేస్ వచ్చాయి. 10 రోజుల్లోనే మళ్ళీ 10 రోజుల్లోనే వెంటనే మళ్ళీ మా పాపని తీసుకొనెళ్ళానమాట. 10 రోజులు సెలవొచ్చాయి కదా! పాప అప్పటికే 4 ఇయర్స్ దానికలా 4 పూర్తయ్యి 5 అనుకుంటా తనకి.
అప్పుడు స్కూల్లో ఇలా 10 డేస్ ఇలా అప్పుడు దసరా హాలిడేస్ ఇస్తారు కదా! అలాగా. ఆ టైంలో అంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరో నాగేంద్ర వాళ్ళు ట్రిప్పేస్తే వాళ్ళతో పాటు మాట. 10 రోజులు కరెక్ట్ 10 రోజుల్లోనే మళ్ళీ సెకండ్ కూడా హిమాలయస్ మళ్ళీ సేమ్ మొత్తం అవన్నీ భోలే బాబా ఆశ్రమం, నీమ్ కలరి బాబా ఆశ్రమం, ఇంకా పాండవ్ కోలి, హైడెకన్ బాబా ఆశ్రమం, ఇంకా బాబాజీ కేవ్, ఇంకా దారికొస్తున్న ఈ తర్వాత హ్మ్. చాలా ప్లేసులింక. అలా సాధన చేసుకొని ఎంత అంటే, ఇంక మైమరిచిపోయేదాన్ని. ఇంక నాకు ఎప్పుడు హిమాలయసే ఎళ్ళాలని ఉండేదనమాట. అంతిష్టం ఇంకేంటంటే అంత గాఢంగా నాకు ఐడాకాన్ బాబా అంటే చాలా ఇష్టం. అంటే అక్కడ ఒక లైఫ్ తీసుకున్నట్టు నాకు అక్కడ చూసానమాట. ఒక అనుభవం మాట. అక్కడ సాధన చేసుకునేటప్పుడు బాగా అక్కడుండి. అలా అప్పుడు ఇంకా అందుకే ఆ ప్లేస్‌కి ఎప్పుడు వెళ్ళటం అని చాలా ఇష్టమైపోయి, చాలా కనెక్ట్ అయిపోయి ఇంక ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా హిమాలయస్ ఎళ్ళడం మొదలైందన్నమాట. ఇక్కడికొచ్చే వరకు హిమాలయస్ బాగా వెళ్ళాను అప్పటి వరకును. ఆ తర్వాత నుంచి ఇంకా మా అత్తయ్య, నేను మా అత్తయ్యని తీసుకొని ఒకసారి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఏమో మా అత్తయ్యని తీసుకొని ఇక్కడ భూటాన్ వెళ్ళాం నంద సార్ వాళ్ళతో. ఇంకా తర్వాత ఆహ్, మా హస్బెండ్ వచ్చారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత తన్నేమో అమర్నాథ్ యాత్రకి తీసుకొని వెళ్ళటం. ఆహ్, తర్వాతేంటంటే, ఇంకా తర్వాత చార్ధామ్ యాత్రకి మళ్ళీ వెళ్ళాను. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్, తర్వాత ఇటు రిషికేశ్, హరిద్వార్ ఇంకివన్నీ యాత్రలు విపరీతమైన యాత్రలు మాట. ఇప్పటి వరకు ఇక్కడికొచ్చే వరకు ఫుల్ యాత్రలు. ఇంకా టైం దొరికితే ఏంటంటే ఎంతసేపు మా అత్తయ్య గాని, చిన్న అత్తయ్య గారు ఉండేవారు. ఆళ్ళిద్దరికీ బాగా ఇష్టం కాబట్టి నాతో పాటు ఇంకా ఆళ్ళని తీసుకెళ్ళిపోతే ఇంక సమస్య ఉండదనమాట. అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటే మా కోడలు పర్వాలేదు సురక్షితంగా ఉందని ఆళ్ళకొక ఫీలింగ్ ఉంటుంది. అందుకనేసి ఇంక వాళ్ళనేసుకొని ఎళ్ళిపోయినాం. మా చిన్నత్తయ్య గారు కూడా ఇష్టంగా ఉండేవారనమాట. మంచి సాధన పట్ల. అలా ఇంకేంటంటే అలా యాత్రలే రకరకాల యాత్రలు అలా తిరుగుతూ ఉండడం. ఇంగ ఇంకెలా అంటే ఏ ఇంకా ఎక్కువగా సాటర్‌డే, సండే వస్తుంటే కూడా మా పాపకి ఇంకా హాలిడే వస్తది కదా! అప్పటికి ఏదో ఒక ఆశ్రమంకెళ్ళిపోవాలి. ఇంకా ఏ ఏ ఆశ్రమం ఉంటదా? ఇంక దగ్గరలో ఏ ఆశ్రమం ఉంటదంటే ఆహ్, నర్సీపట్నం పాకలపాడు బాబా ఆశ్రమం. బాగా నాకెంత ఇష్టమో మాట. ఇంకా పాకలపాడు బాబా ఆశ్రమంకెళ్ళిపోయి అక్కడ కూర్చొని గంటలు గంటలు సాధన చేసుకోవడం. అలా ప్రయాణం ఇంకలా ఎప్పుడు గంటలు గంటలు ఇంక అలా సాధన జరుగుతూనే ఉండేదమాట. ఇంకా తర్వాతేంటంటే ఇంక రకరకాల వర్క్‌షాప్స్ మాట. ఇన్ పర్సన్ అండ్ ఆన్‌లైన్‌లో కూడా. డీఎన్ఏ వర్క్‌షాప్స్ అని, తర్వాత సేతు వర్క్‌షాప్ అని, న్యూ ఎనర్జీ వర్క్‌షాప్ అని, ఇంకా రామ్‌తా వర్క్‌షాప్ అని, ఇలా రకరకాల వర్క్‌షాపులు చేయటం. ఇంకా తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ ఎలా ఆహ్, జేతవనం 16 నుంచి జేతవనం సంక్రాంతి ఉత్సవాలు జరగడం. ఇంకా అటెళ్ళిపోవటం. తర్వాత డిసెంబర్‌లో ధ్యానమా చక్రంకెళ్ళటం. తర్వాతేమో జనవరిలో ఏమో సంక్రాంతికి జేతవనం వెళ్ళటం. ఫిబ్రవరిలోనే ప్రకృతి వేళకెళ్ళటం. ఏప్రిల్, మేలో ఈ ఆహ్, ఉగాది ఉత్సవాలకి పేరవరం వెళ్ళటం. ఇంక నిత్య కళ్యాణం పచ్చతనం అయిపోయింది లైఫంతా. నిత్యం ఎప్పుడు క్లాసులు, ఎప్పుడు యాత్రలు అన్నట్టు అలా ఎప్పుడు అలా జరుగుతా ఉండేది. ఇంకా తర్వాతేంటంటే ఆహ్, ఈ గుడాకేశ వర్క్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆహ్, ఆ! ఇది అదెప్పుడంటే హ్మ్. కరోనా తర్వాత కదా! కరోనాలో ఎలా అంటే, కరోనా కూడా చాలా నిజంగా ప్రపంచం అంతా భయపడిందంటే గాని భయపడ్డారు. ఇప్పుడు ఇక్కడికొచ్చినాక కూడా చాలా మంది చెప్తుంటే వింటున్నాను. కానీ మేము నిజంగా ఎంత ఎంజాయ్ చేసామంటే, ప్రతిరోజు పత్రి సారు ఆహ్, క్లాసెస్ ప్రతిరోజు రోజు తప్పి రోజు పత్రి సార్ క్లాసెస్ వచ్చేవి. ఆయన ఈ బ్రేక్ ద రొటీన్ అని చెప్పేవాడన్నమాట ఏది కూడా ఈరోజు చేసినట్టు రేపు చేయొద్దు. ఈరోజున్నట్టు రేపుండొద్దు. ఈరోజు చేసుకున్న వంట రేపు చేసుకోవద్దు. ఈరోజు ఈ ప ఈ చే లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తే రేపు రైట్ హ్యాండ్‌తో చేయాలి. అలా ఓకే. మనం ఒకసారి ఇలా ఇప్పుడు సపోజు ఇటువైపు నడుస్తుంటే దాన్ని బ్యాక్ సైడ్ నడవటం అలా. అలా ప్రతి పనిని డిఫరెంట్‌గా పని చేయటం అనేది ఆ కరోనా టైమ్ అంతా బ్రేక్ ద రొటీన్ అండి అన్నట్టు ఏది కూడా
లెఫ్ట్ సపోజ్ ఎగ్జాంపుల్‌గా రైట్ హ్యాండ్‌తో బ్రష్ చేసుకుంటామంటే లెఫ్ట్ హ్యాండ్‌తో బ్రష్ చేసుకోవటం. రైట్ హ్యాండ్‌తో మనం కోస్తాం కూరగాయలు రైట్ హ్యాండ్‌తో అంటే లెఫ్ట్ హ్యాండ్‌తో కట్ చేయటం. ఇంకా చక్కగా అలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసులు చేయడం. సంగీతం, సంగీతం ప్రాక్టీస్ చేసుకోవడం. తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేయడం. కరోనా టైంలో కూడా మేము డాన్స్ క్లాసులకి వెళ్ళేవాళ్ళమమాట. మా టీచర్ వాళ్ళ ఇంట్లో పెట్టేవారు. ఆళ్ళ ఇంటికి వెళ్లి డాన్స్ క్లాసులకి వెళ్ళేవాళ్ళమమాట. ఇంకా ఇంకా అలా అవుతుంది. ఎలా ఒక్కరోజు కూడా ఇలా మాస్కేసుకొని గాని, శానిటైజ్ చేసుకోవడం కూడా తెలీదసల. ఎక్కడికైనా చాలా నెసెసరీ అంటేనే వేసుకునేదాన్ని. అలాంటి టైంలో కూడా చాలా బావుంది. కానీ మేము పేరవరం వెళ్ళినప్పుడు, అక్కడ నదిలో మునిగిన వాళ్ళందరికీ ఆ టైంలో కరోనా అదే స్టార్టింగ్ కదా! అందరికీ అటాక్ అయిందంట. అయినప్పుడు ఆ రోజు మా పాపకి రాత్రి జ్వరం వచ్చింది. తనకి తెల్లవారికల్లా తగ్గిపోయిందన్నమాట. నాకు నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇంటికెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఇంకేంటంటే పేరవారం అదే ఉగాది ఉత్సవాల టైంలో. ఆ తర్వాత నాకు ఎన్ని రోజులంటే నాకు తెలిసి ఒక నెల రోజులనుకుంటా. జ్వరం అది తగ్గిపోయింది. జ్వరం ఉండేది. జ్వరం తగ్గిపోయింది. కానీ విపరీతమైన దగ్గు. అది ఒక భయంకరమైన సౌండ్‌తో అంత దగ్గు. బాడీ అంతా పెయిన్స్ ఇంకా బాడీ అంటే ఓపికే ఉండేది కాదనమాట. అలాంటి టైంలో కూడా ఇంకా భయం లేదసల. ఏమవుతదని ఒక్క టాబ్లెట్ కూడా మా అత్తయ్యోళ్ళు ఏవేవో టాబ్లెట్ తెచ్చిచ్చేవారు గానీ, ఒక్క టాబ్లెట్ ఏసుకోలేదు. ఇంకా అలా పిరమిడ్ కిందే పడుకొని అలా ఉండే అదంతల అదే హీల్ అవుతది ఖచ్చితంగా. మనం చావనేదే లేదు. అంటే చావనే లేదని కాదు. చావు అనేది ఆ భయమే లేదన్నట్టు ఉండేదమాట అసల. అసలు దేనికి చలించనట్టు హాయిగా ఆ క్షణాన్ని కూడా అది అనుభవిస్తూ చాలా బాగా తర్వాత మా మదర్‌కొచ్చింది. మా మదర్‌కొచ్చినా కూడా మేము ఏ మాస్కులేసుకొని ఏమేసుకోలేదు. తనకి సర్వీస్ చేసాం కానీ, తనకేం కాలేదు. అంటే తనకి కొంచెం సివియర్‌గానే ఉంది. అప్పుడు ఆహ్, ఏంటంటే ఆక్సిజన్ బాటిల్‌లో పెట్టి అవన్నీ చేసాం గానీ, తను కూడా కోలుకున్నారు మాట. చాలా బావుంది. మాకేమి మళ్ళీ ఇబ్బంది కలగలేదన్నమాట. అలా అది అయిందన్నమాట. తర్వాత ఇంకా ఆ టైం నుంచి ఇంక అందరూ ఇంకొక కరోనా టైం అంటే అందరూ ఇంకొక మనిషిని చూసి భయపడుతూ ఉండేవారు. పక్కన అంటే మా మా సొంత మరిదియే మా పెద్ద అత్తయ్యోళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి యూఎస్‌లో ఉండేవారు. అప్పటి వరకు ఒక నెల ముందు వచ్చారన్నమాట. అతను చనిపోయాడు. చనిపోతే అందరూ భయపడిపోతూ ఉండేవారన్నమాట. అంటే పక్కకెళ్ళటానికి కూడా. నాకు ఆ టైంలో కూడా భయమనేది పోయిందన్నమాట. ఈ ధ్యానంలోకొచ్చినాక ఆహ్, అంటే అంటే చావు భయమనేది పూర్తిగా అప్పుడు పోయిందసల. మళ్ళీ వాళ్ వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోటాన్ని మాస్క్ కూడా ఏం పెట్టుకునేవాళ్ళం కాదు. అక్కడికి కూర్చొని అక్కడే ఉండేవాళ్ళం గానీ, ఆ ఫియర్ అలాంటివేమీ లేవన్నమాట. అలా ఉండడం. తర్వాత తర్వాత కరోనా పీరియడ్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆహ్, సాధన మళ్ళీ జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఇంకా ఇలా ఆహ్, వా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ అవ్వడం కదా! లైట్ వర్కర్స్ ఛానెల్, పీఎంసీ ఛానెల్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఉన్నాయి కదా! కరోనా టైంకి. అప్పుడు లైట్ వర్కర్స్ ఛానెల్‌లో ప్రబోధ్ మాస్టర్స్‌ది క్లాసొచ్చిందన్నమాట. ఆయన క్లాసొస్తే వింటుంటే నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఏంటంటే, ఎలా ఆయన చెప్తుంటే ఆహ్, రాత్రంతా నిద్రని ధ్యానంగా ఎలా మర్చుకోవాలనే విషయం చెప్తుంటే, నాకు ఏందో చాలా ఇంకా ఒక రకమైన చాలా బాగా గాఢంగా అనిపిచ్చింది. అది చేయాలి, చేయాలని తపనగా. ఆ టైంకి మా హస్బెండ్ ఇండియాలోనే ఉన్నారు. వచ్చారుమాట. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ ఒక 6 గంటలు కూర్చోవడం అని మొదలుపెట్టాను. ఒకరోజు 6 గంటలు, తర్వాత రోజేమో 8 గంటలు, తర్వాత రోజు 12 గంటలు, తర్వాత రోజు ఒక రోజంతా 24 గంటలు. అలా కూర్చొని నా అంతట నేనే స్వయంగా చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే తర్వాత ఈ లైట్ వర్క్ ఛానెల్ ద్వారా ఇందులోనే తెలిసింది ఇలా గుడాకేశ వర్క్‌షాప్ స్టార్ట్ చేస్తామన్నట్టు. అయితే చేస్తే అప్పుడు ఆ గుడాకేశ వర్క్‌షాప్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 6 నెలలు కంటిన్యూ‌గా చేశాను సాధన. ఆ టైంలోనే ఎలా అంటే అదొక ట్రాన్స్‌ఫర్మేషన్ మాట. మా వీసా మా పెళ్ళైన దగ్గర నుంచి అప్లై చేస్తూనే ఉండేవారుమాట. అప్లై చేశారు. కానీ ఏదో ఒక రకంగా అది క్యాన్సిల్ అవుతానే ఉండేదిమాట. ఆహ్, స్టూడెంట్ వీసా కూడా చేసేది. అది కూడా ఇదయింది. తర్వాత డిపెండెంట్ వీసా ఇంకా ఎన్ని సార్లు ట్రావెల్ వీసా చేశాను. అది కూడా అవ్వలేదు. తర్వాత డిపెండెంట్ వీసా ఇంకా రకరకాలుగా ఏం చేసినా కూడా ఎప్పుడు అది క్యాన్సిల్ అయిపోతానే ఉండేదన్నమాట. ఆహ్,
కరెక్ట్‌గా గుడాకేశ చేసిన తర్వాత నేనిక్కడ మొదలుపెట్టాను. ఆ రోజు గుడాకేశ వర్క్‌షాప్ నేను ఇండియాలో మొదలుపెట్టాను. మా హస్బెండ్ ఏమో ఆయన ఇక్కడున్నారన్నమాట. ఆ వర్క్‌షాప్ టైంకి. ఆయన కూడా నేను కూడా చేస్తాననేసి ఆయన కూడా మొదలుపెట్టారుమాట. ఎందుకంటే ఆయన 2014 నుంచి ఆహ్, ధ్యానమా చక్రానికొచ్చేవారు కదా! అప్పటినుంచి ఆయన కూడా పూర్తిగా శాకాహారిగా అయిపోవటం, ఆయన కూడా ఎలా ఆహ్, అక్కడ కైలాస కడతాల్ కైలాసపూర్‌లో ఉన్నంత వరకు ఆయన కూడా తెల్లారి మెడిటేషన్ కూర్చొని అన్నీ బావుండేది. ఇంక తనకి కొంచెం తెలిసిందిగా నేనింత ఇందులో ఉన్నాను కదా! ఆయన కూడా ఏంటో మరి అట్రాక్ట్ అయ్యి అప్పుడు నేను కూడా చేస్తాను అని అన్నారన్నమాట. అనేసి ఆయన కూడా ఆహ్, అప్పటికి ఆయన కొంచెం బాగా తాగుతూ ఉండేవారు. ఆ టైంలో ఏంటంటే ఆయన కూడా నేను చేస్తాననేసి ఇంకా మొదలుపెట్టారన్నమాట నాతో పాటు. ఆ రోజు ఇంకా ఆ రోజు నుంచి ఆయన చేయటం, నేను చేయటం. అలా ఎంత బాగా అంటే రాత్రంతా కూర్చొని ఆయన కూడా బాగా ధ్యానం కూర్చొని ఉండేవారంట. కూర్చొనుండి తెల్లారి లెగిసి ఆయన రిఫైనరీస్‌లో వర్క్ చేస్తారన్నమాట. మా ఆయన ఏంటంటే వెల్డర్ మాట ఆయన. తన ప్రొఫెషన్ వచ్చి వెల్డర్. అయితే అలాగే వీళ్ళకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువని ఉంటది కదా! ఎక్కువగానే ఉంటది. వాళ్ళ జాబ్‌లో ఒత్తిడి ఎక్కువగానే ఉంటది. అలాంటిదే బాగానే అసలు అంటే పడుకోపోవాలని బాడీ ఏ రోజు కూడా లే డౌన్ చేయకుండా చక్కగా ధ్యానం అంతా రాత్రంతా చేస్తూ ఉదయం లెగిసి చక్కగా జాబ్‌కెళ్ళిపోయేవారట. అలా చేయటం, ఒక పక్క నేను ఇండియాలో అక్కడ నేను కూడా చేయటం. అలా చేస్తుంటే మాకు ఆ వర్క్‌షాప్ అయిపోయే టైంకి 40 డేస్, 41 డేస్ అయ్యే టైంకి ఆహ్, మా వీసా అప్రూవల్ అయింది. అప్పటికి అది ఎంతో పెండింగ్ ఉండేది అలాగా ఆ ముందు ఒక 2, 3 మంత్స్ వర్క్‌షాప్ స్టార్ట్ చేయకముందు మా వీసా రిజెక్ట్ అయింది మళ్ళీ. ఆ తర్వాత చేసిన తర్వాత మా లైఫ్‌లో మళ్ళీ అదొక కొత్త మార్పేంటంటే ఇద్దరికి మా పాపకి నాకు వీసా అప్రూవల్ అయింది. అయిన తర్వాత ఇక్కడికి యూఎస్ వచ్చామమాట. 2021 సెప్టెంబర్ 1న. అప్పుడు ఆహ్, అప్పటి నుంచి మళ్ళీ ఇంక నేను ఒక 6 నెలలు కంటిన్యూ‌గా ఆహ్, బాడీ లే డౌన్ చేయకుండా ధ్యానం రాత్రంతా కూర్చొని నిద్రని ధ్యానంగా ఉండడం. ఒక డీప్ స్టేట్‌ని అనుభూతి పొందాను బాగా. పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చేసి మళ్ళా 22లో చేసినట్టుగున్నాను. 22లో ఒకసారి వర్క్‌షాప్ మళ్ళీ ఒక 41 డేస్ చేశాను. అప్పుడు కూడా చాలా కొత్త మార్పులు ఎప్పటికప్పుడే. ఆ తర్వాత మళ్ళా 22 చివరిలో అప్పటినుంచో క్రియా యోగా చేయటం. ఇంకా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటది కదా! మన ఆత్మకి దాహం ఉంటది కదా! బాగా ఏదో ఒకటి నేర్చుకోవాలనేసి. అలా క్రియాయోగ చేయటం. క్రియాయోగ చేస్తూ ఇంకా అలా జరుగుతా ఉండేది. ఇంకా ఎంతెంత ఇండియాలో ఉన్నంత వరకేంటంటే ధ్యా స్టార్టింగ్ అంతా అప్పుడు ఇలా క్లాసెస్ అవేమీ లేవు. ఆ టైంలో ఏం చేసేవాళ్ళమంటే అప్పట్లో సార్‌వి ఆడియోస్ ఏంటంటే, ఒక చిన్న చిప్ ఉండేది. ఒక మెమరీ కార్డ్స్ ఉండేవి అప్పట్లో. ఆ మెమరీ కార్డ్‌ని ఫోన్‌లో పెట్టుకొని వినటమే మాట. అసల రోజంతా పనులు చేసుకుంటూ సార్‌ది ఆడియోలు విపరీతమైన సార్ చెప్పినవి చాలా చాలా అసలు ఎంత మంచి విజ్డమో అవన్నీ. వింటే పదే పదే వింటూ నిజంగా మనం ఎంత మారిపోతామో అసలు తెలియకుండానే. మనలో ఉన్న హ్మ్. ఎన్నో గుణాలు మారిపోతాయి. అవన్నీ ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతాయంటే ఆయన మాట వింటూ ఉంటే, అలా తెలియకుండా అంటే మనలో సహజంగానే అన్ని మార్పులు మనం వాంటెడ్‌గా మార్చుకోవాలనే కాకుండా, సహజంగానే మారిపోతాయి. అవి వింటూ ఉండడం. వింటూ ఉన్నప్పుడు ఒక పక్క స్కూల్‌కి వెళ్ళి పిల్లలకి ధ్యానం నేర్పించేవాళ్ళం. నేను మా వదిన ఎళ్లి స్కూల్‌కి వెళ్ళటం. స్కూల్లో పిల్లలందరికీ కూర్చోబెట్టి సాయంత్రం అయిపోయే టైంకి మాకొక 1 అవర్ ఇచ్చేవారు. వాళ్ళకి ధ్యానం నేర్పించడం, తర్వాత పుస్తకాలివ్వటం. టీచర్స్ వాళ్ళకి పుస్తకాలివ్వటం, పాంప్లెట్ పంచడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాతేంటంటే రోజు మార్నింగ్ ఏంటంటే పార్క్‌కి మేము వాకింగ్‌కెళ్తాము. వాకింగ్‌కెళ్ళటం, మా పాపని స్కేటింగ్ తీసుకెళ్తానమాట. సో, అదే పని 2 అవుతాయి గదా! అందుకనే అక్కడ వచ్చిన పార్క్‌లో పీపుల్ అందరిని కూడా వదిలిపెట్టకుండా అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ ధ్యానం చేసేయడం, పాంప్లెట్లు పంచడం. తర్వాతేంటంటే బ్యాంకులకెళ్ళేవాళ్ళం. బ్యాంక్‌కి ఏదో పనుంటది కదా! వెళ్తూ ఉన్నాం.
ఆ బ్యాంక్ ఎక్కడికెళ్తే అక్కడ పాంప్లెట్‌లు అసలు ఎక్కడికెళ్తే అక్కడ మ మ బ్యాగ్‌లో కొన్ని పాంప్లెట్ పెట్టుకొని వెళ్ళటం. ఆ పాంప్లెట్స్ వాళ్ళకి పంచేయటం. ఎవరైనా అడిగితే వాళ్ళకి ధ్యానం అంటే ఏంటని చెప్పడం. అడగకపోతే ఊరికే పెట్టేసి వాళ్ళ చేతికిచ్చేసి తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళు అంతవరకే. ఇంక ఏ ఫంక్షన్‌కెళ్ళినా వాళ్ళకిలా, ఇలా ధ్యానం అంటే ఇలా, అలా, అలా. ఎందుకంటే మనం పాంప్లెట్ పెడితే ఖచ్చితంగా అడుగుతారు చేతిలో. ఏదైనా చిన్న చిన్న పుస్తకాలు కొన్ని పుస్తకాలు అప్పుడు మాడుగుల మేడం ఉంటారు కదా! ఆ అమ్మ పేరు. తను కూడా ఒక చిన్న ధ్యాన తరంగాలని ఉండేవి. ఆ పుస్తకాలైతే ఎన్ని పుస్తకాలో పంచనమాట అసల. తర్వాత మీ జీవితం మీ చేతిలో అని 'లూహి సెల్హెవీ' పుస్తకాలు కూడా ఎంతో మందికి పంచడం. తర్వాతేంటంటే ఆహ్, ఆహ్, ఇది అప్పుడు ధ్యాన ధ్యానాంధ్ర ప్రదేశ్ ఉండేది. తర్వాత ఇప్పుడు ధ్యాన జగత్‌గా మారిందన్నమాట. ఆ పుస్తకాలు కూడా అందరికీ ఆహ్, గిఫ్ట్‌గా రాయించేవాళ్ళనమాట. ఏంటంటే 1 ఇయర్‌కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ అందరికి, ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఏంటంటే ఇలా ఈ ధ్యాన్ జగత్ అప్పుడు ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ మాట. అలా వాళ్ళకి ఒక 1 ఇయర్‌కి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేసేవాళ్ళనమాట. అలా అయితే వాళ్ళకి పుస్తకాలెళ్తాయి కదా! చక్కగా నాలెడ్జ్ అందుతది, జ్ఞానం అందుతది. హ్యాపీగా వాళ్ళ జీవితాలు మారుతాయని ఒకటేంటంటే ఇంకేం పని చేసినా ఇప్పుడేదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ పిరమిడ్‌లు కొనివ్వటం. ఇంకేదైనా గానీ అందులో అది వాళ్ళకి యూజ్‌ఫుల్ థింగ్ ఉండాలన్నట్టు ఇంక అలా జరిగేదన్నమాట. ఆ తర్వాత ఇంక అలా అద్భుతంగా ఇంకా క్లాసెస్ ఇంట్లో ఎప్పుడు నిత్యం క్లాసెస్ జరుగుతుండేవి. ఇలా ఆహ్, మా టైం మేము ఎక్కడికైనా ఇలా ఎళ్తే ఇలా వెళ్ళడాలు, ఆశ్రమాలకెళ్ళటాలు, ధ్యానం జరగటం అలా అన్నీ జరుగుతా ఉండేమాట. ఇంక ఇలా ఏంటంటే ఇక ఒకవైపు యాత్రలు బాగా ఇంగా ఒకవైపు యాత్రలు, ట్రెక్కింగ్‌లు, ఆశ్రమాలు ఇలా విపరీతమైన తిరుగుడుమాట. ఇక్కడికొచ్చేంత వరకు ఎంతో తిరుగుడు. తర్వాతేంటంటే ఇంకా దీని ద్వారా నేనేం నేర్చుకున్నానంటే ఇంక తిరిగిందంతా సరిపెట్టి కింద ఒక్కసారిగా ఇంక కూర్చొని నాకు నేనే లోపలికి వెళ్ళాలింక అంతా. బయటదంతా అయిపోయిందేమో అనుకునేదాన్ని. ఒకసారి క కడతాల్లో కూడా పత్రి సార్ చెప్పారేంటంటే 2015 అనుకుంటా. సార్ దగ్గర కూర్చొని ఇలా లోపల సార్ దగ్గరికెళ్ళి రూమ్ దగ్గరికెళ్ళి మేము సార్ కాళ్ళవి నొక్కుతూ ఉండేవాళ్ళనమాట సార్ దగ్గర. నేను మా హస్బెండ్ ఎళ్లి నొక్కుతుంటే సార్ అనేవారన్నమాట. "ఇంక ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవయ్యా! చాలు ఇక్కడ అయిపోయింది. తీసుకెళ్ళిపో." సార్ మరి నాకు ఏం చేయాలో ఇప్పటికి నేను ఇలాగ అనేదాన్ని. "సార్ నాకేం తెలియట్లేదు సార్ ఏం చేయాలో నాకు చెప్పండి ఏం చేయాలో" అనంటే, "ఆహ్, ఏం చేస్తావు ఎళ్లి తినేసి పడుకో" అని అనేవారు. అన్నట్టు ఏమో తెలీదు గానీ ఇక్కడికొచ్చినాక నేనసలు రెండే సార్లు క్లాసెస్ పెట్టినట్టుగున్నాను. ఒక్కసారి మేమొచ్చిన కొత్తలో మేము డిఫరెంట్ సిటీలో ఉండేవాళ్ళమాట. అక్కడ వచ్చిన కొత్తలో అపార్ట్మెంట్స్‌లో ఒక్కసారి క్లాస్ పెట్టాను. తర్వాత ప్రభాత్ మాస్టర్ వచ్చినప్పుడు ఒకసారి క్లాస్ పెట్టాను తప్ప ఇక్కడ నేను ఏ క్లాసెస్ అంటే ఏమి ప్రచారం అయితే చేయలేదు ఇక్కడికొచ్చిన తర్వాత. సరే ఇక్కడ నా కోసమే ఇది నా సాధన కోసమే అన్నట్టుగుందేమో అన్నట్టు ఇంకా నేను పూర్తిగా నా సాధన కోసమే ఇంకా బయట ధ్యానం క్లాసులు చెప్పడం గాని ఇంక అవన్నీ లేవు. ఇంక తర్వాత ఇంకా ధ్యానం అనేది ఇంకా చాలా, చాలా నేర్పించింది. అంతకు వరకు ధ్యానం లేకపోతే హ్మ్. జరిగే ప్రతి దానికి నిన్ ఇతరుల పైనే బ్లేమ్ చేసుకొని ఉండేవాళ్ళమేమో. నా జీవితం ఇలా అయిపోయింది. దానికి కారణం వీళ్ళు, వాళ్ళు. అయితే నా భర్తో, నా అత్తమామలో, నా కుటుంబమో, లేపోతే వీళ్ళో, వాళ్ళో ఎవరో ఒకళ్ళ పైన అనుకునేదాన్నేమో. ఆహ్, ఎప్పుడైతే జీవితం ధ్యానం పరిచయం అయిందో, ఇదంతా ఈ ప్లానంతా మనమే క్రియేట్ చేసి, మనమే తెచ్చుకున్నాం. ఆ పాత్రలన్నీ కూడా పోషించడానికి, వాళ్ళు మనల్ని అద్భుతమైన పాఠాలు నేర్చుకోవడానికి, వాళ్ళు మనకు సహకారం అందించడానికి ఈ భూమి పైన అందరూ వచ్చారు. నేర్చుకోవడానికి వచ్చామని హ్యాపీగా అది తెలిసిన తర్వాత చాలా ఆనందంగా ఏమొచ్చినా ఛాలెంజెస్ అని లైఫ్ టైమ్ ఉంటాయి. అవి లేకుండా ఉండవు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికే కదా వచ్చాం. ఏ ఛాలెంజ్ వచ్చినా ఇతరులను బ్లేమ్ చేయడం మానేసి, ఆ లోపలికి ప్రయాణం చేయడం అనేది అర్థమైతుందన్నమాట. లోపలికి వెళ్ళడం ఇంకా ఇంకా ఆనందంగా జీవించడం అలాగా. ఈ పరిస్థితి నుంచి నేను ఏదైనా వచ్చిందంటే ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలిక్కడ? ఈ విషయం నాకేం నేర్పిస్తుంది? ఇప్పుడు ఎవరైనా మన దగ్గర ఎలా ప్రవర్తన చేసినప్పుడు, ఆళ్ళు నాకి అర్థమై పడుతున్నారు. అంటే నా నా మిర్రరే ఈళ్ళు నాకిది చూపిస్తున్నారు. ఇది నేను ఇక్కడి నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనే విషయంకి ఆహ్, నాకు అవగాహన కలిగింది. నాకు విపరీతమైన కోపం ఉండేది.
చాలా కోపం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ నుంచి చాలా బ్లాక్స్ ఉన్నాయి గాబట్టి చైల్డ్‌హుడ్ బ్లాక్స్ అన్నీ అవి చాలా అన్‌సప్రెస్డ్ అన్‌ప్రాసెస్డ్ ఇయి ఉన్నాయి కాబట్టి అవి ఆ ఎమోషన్స్ అన్నీ చాలా ఒక్కొక్క రకమైన కోపంగా, చిరాకుగా మారిపోయి ఉన్నాయన్నమాట. అవేంటంటే విపరీతమైన కోపం, విపరీతమైన చిరాకు, ఏ ఏమైనా చిన్న విషయానికి కూడా అర్థం లేకుండా కోపమొచ్చేసేదన్నమాట. అర్థం పర్థం లేకుండా ఏదైనా చిన్న విషయానికి కూడా కోపం, చిరాకు పడటం, విసుక్కోవడం అలా ఉండేది మాట. ఆ! అలాంటిదేంటంటే ధ్యానంలోకొచ్చినాక అదంతా పూర్తిగా మారిపోయింది. ఇంక అంటే 100% కోపాన్ని పోయిందని చెప్పను గానీ 80% పోయింది పూర్తిగా. ఇప్పుడు కోపమొచ్చినా అది సెకండ్స్‌లోనే ఉంటది. అది కూడా అర్థవంతంగా ఉంటది ఆ కోపం కూడా. వచ్చిన ఆ కోపం కూడా ఏదో ఒక దానికి ఒక మంచి అంటే దాన్ని ఒక మంచి పాజిటివ్ వేలో యూజ్ ఒక ఆయుధంగా వాడుకోవడం అనేది తెలిసిందన్నమాట. అలా అంటే ఇంతకుముందు కోపమైతే అది నన్ని బలి చేసేది, ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టేది. అది కాకుండా ఇప్పుడైతే ఆ కోపం మంచి ఆయుధంగా, అది అవసరమైతే అది ప్రదర్శన జరుగుతది అన్నట్టు. అది కూడా ఎక్కువ సేపు ఉండదు లోపల. సెకండ్స్‌లో రిలీజ్ అయిపోవడం. అలాంటి అలా నా జీవితం అంతా ఇలా అద్భుతంగా మారింది. తర్వాత మా హస్బెండ్ కూడా చాలా అంటే ఇంకా స్వతహాగా తను దైవిక లక్షణాలే ఉంటాయి. అంటే చాలా హెల్పింగ్ నేచర్, సహజంగానే ఎలాంటి జెలసీ, ఇగో అలాంటివేమి ఉండవు. ప్రేమతో అంటే ఆహ్, ఏవైనా ఛాలెంజ్‌లున్నాయి నా దగ్గరున్నాయంటే అవి నాకు నేర్పించడానికే అలా తయారయ్యి ఉండొచ్చు ఆ టైంకి. కానీ చాలా బాగా అసల ఫ్యామిలీ అలా అందరూ కూడా. హ్మ్. జీవితం చాలా గొప్పగా అద్భుతంగా నాకింత బ్యూటిఫుల్‌గా మార్చిందండి. ఇది నా చిన్నప్పటి నుంచి అదే నా లైఫ్ అది ఎప్పుడైతే నా స్పిరిచ్యువల్ పాత్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇలా జర్నీ సాగుతానే ఉంది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్ అండ్ జీకే సార్ అండ్ ఉమాదేవి మేడం అండ్ ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. నాకింత సమయాన్ని, ఈ టైంని వినడానికి మీ అందరూ నాకు చెప్పడానికి మా అవకాశం కల్పించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ బాబాకి, బాబాజీకి, మా వదినకి అందరికీ, కుటుంబ సభ్యులకి, ఈ టైంకి సరే థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీతో సజ్జన సాంగత్యం చాలా అద్భుతంగా జరిగింది. మన జీవితంలో ఏది జరిగినా అది మన రెస్పాన్సిబిలిటీయే. మనకేదో నేర్పించడానికి వస్తుంది ప్రతీదీ. అది నేర్చుకోవాలి. చాలా యాహ్! అద్భుతంగా ఉంది మ్యామ్. థాంక్ యూ సో మచ్. మీ టైం కోసం చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థాంక్ యూ.